మనకు మాత్రం కేవలం 18,000 మాత్రమే లిస్టేషన్కి వేస్తా ఉన్నాం. మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి. ఆ రోజు మమ్మల్ని తీసుకునేటప్పుడు కూడా 3 నంబర్ కమిటీ వేసి పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి పీజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్కూల్లో హైయెస్ట్ మార్కులు వచ్చిన వాళ్ళనే ఫిల్టర్ చేసి హైయెస్ట్ మార్కులు వచ్చిన వాళ్ళని మాత్రమే తీసుకోవడం జరిగింది. ఆ రకంగా హైయెస్ట్ మార్కులు వచ్చిన వాళ్ళని మాత్రమే తీసుకొని 3 మెంబర్ కమిటీ ద్వారా రిక్రూట్ చేసిన పరిస్థితుల్లో మమ్మల్ని రెగ్యులరైజ్ చేయకపోవడం దారుణము అని చెప్పి మీరు అడుగుతా ఉన్న డిమాండ్ పూర్తిగా సహేతుకం. మీకు నేను పూర్తిగా అండదండలు అన్ని రకాలుగా తోడుగా ఉంటాను. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు బహుశా ఇక్కడికే వచ్చాడు అనుకుంటా. రాజమండ్రి వచ్చినప్పుడు బాగా చక్కగా ఫోటో కూడా తీర్చుకున్నాడమ్మా. చక్కగా ఫోటో కూడా తీర్చుకొని అధికారంలోకి వచ్చేస్తున్నాము, వచ్చిన వెంటనే పూర్తిగా రెగ్యులరైజ్ చేస్తాము అని చెప్పడమే కాకుండా మేనిఫెస్టోలో కూడా పెట్టి ఆ మేనిఫెస్టోను కూడా గొప్పగా చూపించి ఖచ్చితంగా రెగ్యులరైజ్ చేస్తానని చెప్పాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత 2.5 సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రతి వర్గాన్ని ఏ రకంగా అయితే మోసం చేశాడో అదే రకంగా కాంట్రాక్ట్ లెక్చరర్లను కూడా అదే రకమైన వెనుపోటీ పొడిచేశాడు. డ్వాక్రా అక్క చెల్లెమ్మలను వదిలిపెట్టలేదు, పూర్తిగా రుణాలు మాఫీ చేస్తారన్నాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళను వెనుపోటీ పొడిచాడు. చివరికి చదువుకుంటున్న పిల్లలను, ఉద్యోగాల కోసం వెతుక్కుంటున్న పిల్లలను వదిలిపెట్టలేదు. జాబ్ రావాలంటే బాబు కావాలి అని చెప్పి, బాబు ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి మీటింగ్లలో అమలుపరిచాడు. బాబు ముఖ్యమంత్రి ఏమో కుర్చీలో ఏమో జాబులో కూర్చున్నాడు. అడిగితే జాబులు పనిచేస్తా ఉన్న ఇట్లాంటి కాంట్రాక్ట్ లెక్చరర్లు సైతం కాంట్రాక్ట్ ఉద్యోగాలు పనిచేస్తా ఉన్న అందరికీ కూడా ఏ పొద్దున ఉద్యోగం ఉంటుందో లేదో అన్న భయంతో వాళ్ళందరూ కూడా ఆ రోజేమో జాబ్ ఇవ్వకపోతే ప్రతి ఒక్కరికి 2,000 రూపాయలు ఇంటింటికి పంపిస్తాను నిరుద్యోగులు అన్నాడు. ఇవాళ 2,000 రూపాయల పరిస్థితి ఏమిటి అని చెప్పి ఎవరైనా అడిగితే నేనెప్పుడు చెప్పానని చెప్పి సిగ్గు లేకుండా అబద్ధాలు కూడా ఆడతాను. ఇవాళ మీకైతే నేను ఒక్కటి చెప్తా ఉన్నామ్మా, ఈ పోరాటం ఇంకా కొనసాగిస్తాం. మీకు అన్ని రకాలుగా మద్దతు తెలుపుతూ మీకు తోడుగా నిలబడతాం. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి చాలా బంధం, చంద్రబాబు నాయుడు గారి కాబట్టి ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒకవేళ మనకు మంచి జరగకపోతే మాత్రం ఎవరు నిరాశపడద్దని తల్లి. అవసరమైతే కోర్టుకు పోదాం, కోర్టుకు పోయినా సరే ఈ 2 ఏళ్ళు ఎట్టాగా మన ఉద్యోగాలను కాపాడుకుంటాం. చూస్తూనే 3 ఏళ్ళు అయిపోయింది. ఇక మిగిలింది కేవలం 2 ఏళ్ళే. దేవుడు గౌరవిస్తే అవసరం లేదు, సంవత్సరంలో ఎన్నికలు చేస్తే ఆ తర్వాత మనందరి ప్రభుత్వం వస్తుంది. వచ్చిన వెంటనే 2-3 నెలల్లోనే మీ అందరూ ఉద్యోగాలు ధైర్యంగా ఉండండి. అన్ని రకాలుగా మీకు ఒక అన్నగా నేను తోడుగా ఉంటానని చెప్పి గట్టిగా చెప్తాను.